ప్రజాభవన్ ముందు మల్లారెడ్డి బాధితుల ఆందోళన. ఫేక్ డాక్యుమెంట్స్ తో భూములు కబ్జా చేశారని ఫైర్. సిటీలో ఐఫోన్ల మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్. నిందితుడి నుంచి 64 లక్షల విలువైన 102 ఫోన్లు సీజ్. షా నుంచి అవార్డు తీసుకున్న రాజేంద్రనగర్ పిఎస్ సిబ్బంది. పోలీసులకు సీఎం రేవంత్ సహా ప్రముఖుల అభినందనలు. భాగ్యనగరానికి ఇంకో 2 రోజుల చలి అలర్ట్. శివాలలో పొగమంచుతో వాహనదారుల తిప్పలు. సంగారెడ్డి జిల్లాలోని గీతం యూనివర్సిటీలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. వర్సిటీలోని భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. విద్యార్థిని మృతదేహాన్ని కాలేజీ యాజమాన్యం ఇస్నాపూర్కు తరలించింది. సూసైడ్ చేసుకున్న విద్యార్థి రేణుశ్రీది ఏపీలోని ఈస్ట్ గోదావరి జిల్లా ఏలూరుగా గుర్తించారు పోలీసులు. గత కొన్నేళ్లుగా కుకుట్పల్లిలోని బృందావన్ కాలనీలో నివాసం ఉంటున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు పోలీసులు. పూర్తిస్థాయి విచారణ తర్వాత సూసైడ్ కు గల కారణాలు చెబుతామన్నారు. ప్రైవేట్ ఇంజనీరింగ్ యూనివర్సిటీలో ఒక అమ్మాయి ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి ఈ మూటపర్తి రేణుశ్రీ అని 18 సంవత్సరాల అమ్మాయి 5th ఫ్లోర్ కాలేజ్ యొక్క 5th ఫ్లోర్ నుండి దుంకి ఆత్మహత్య చేసుకున్నట్టుగా మనకు సమాచారం వచ్చింది. అటు సమాచారం పైన మనం వెంటనే అమ్మాయిని హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. అప్పటికే డాక్టర్లు బ్రాడ్ డెడ్గా డిక్లేర్ చేశారు. దానికి సంబంధించి పటాన్చెరు పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నాము. బిల్డింగ్ పై నుండి దుంకిన తర్వాత ఆమెకు ప్రాణం ఉండే ఇమీడియట్గా హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. హాస్పిటల్ పోయినంతనే ఆమె చనిపోయినట్టుగా డాక్టర్ డిక్లేర్ చేశారు. హైదరాబాద్ బేగంపేటలోని ప్రజాభవన్ ముందు మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి బాధితులు ఆందోళన చేశారు. మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లిలో శ్రీ మల్లికార్జుననగర్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సొసైటీలో తమ భూములను మల్లారెడ్డి కబ్జా చేశారంటూ ఆరోపించారు. ప్రజావాణిలో తమ సమస్య చెప్పుకునేందుకు 600 మందికి పైగా బాధితులు వచ్చారు. ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి మల్లారెడ్డి 100 ఎకరాలు ల్యాండ్ కబ్జా చేశారని ఆరోపించారు బాధితులు. సీఎం రేవంత్ రెడ్డి తమ భూములను కాపాడాలని నినాదాలు చేశారు బాధితులు. నంబర్ 121 ఇది మా ఫాదర్ తీసుకున్నారు 1989లో. అప్పటి నుంచి ఇప్పటివరకు మా పేరు మీదే ఉంది. ఇప్పుడు రీసెంట్గా ధరణి అని అడ్డం పెట్టుకొని కొత్త దొంగ డాక్యుమెంట్ సృష్టించి కొత్తగా ఒక డాక్యుమెంట్ సృష్టించి ఇట్లా 16 ఎకరాలు శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి ఆయన బావమరిది మల్లారెడ్డికి బావమరిది అయిన పర్సన్ ఒక కొత్త దొంగ డాక్యుమెంట్ సృష్టించి 16 ఎకరాలు మల్లారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీకి దానం చేసినాడు. సో ఇట్లా మేము ఏది చేసినప్పటికీ దొంగ డాక్యుమెంట్స్ సృష్టిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సార్ చెప్పినట్టు ధరణి అంతా క్యాన్సిల్ చేసి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము. మా దగ్గర దీనికి సంబంధించిన ఈసీ మా పేరు మీదే ఉంది, ఎల్ఆర్ఎస్ అప్లై చేసిన మా పేరు మీదే ఉంది. ఎన్నో కోర్టు కేసులు ఫైల్ చేసారు, దొంగ కోర్టు కేసులు, అవన్నీ కూడా విన్ అయినాము. డిస్ట్రిక్ట్ రెవెన్యూ కలెక్టరేట్ వాళ్ళు డాక్యుమెంట్స్ నాట్ ట్రేసబుల్ అని మాకు చెప్పారు. కానీ మేము ఆ డాక్యుమెంట్ నాట్ ట్రేసబుల్ అనే డాక్యుమెంట్స్ని కూడా మేము ఆర్టీఐ కింద తీసుకొని వచ్చాము. అది కూడా మేము సీఎం సార్కి సబ్మిట్ చేస్తున్నాం. ఇవాళ అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఇప్పటివరకు కూడా గత 10 సంవత్సరాల నుంచి ఎవ్వరు కూడా సపోర్ట్ చేయకుండా వాళ్ళు మమ్మల్ని తిప్పడము చేయడమే జరుగుతుంది తప్ప ఎప్పుడు కూడా ఎవరు న్యాయం చేయలేదు. డాక్యుమెంట్స్తో సహా రేవంత్ రెడ్డి గారు అప్పుడు చెప్పిండ్రు మల్లారెడ్డిగో ఈ సర్వే నంబర్లు కబ్జా చేసిండ్రని కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు సీఎం కాకముందు. అప్పుడు దయచేసి సీఎం గారికి మాకు సహాయం చేస్తారని మేము కోరుతున్నాం. ఇప్పుడు ఇది మేము 1990లో కనుక తీసుకున్నాం సార్. మేము 30 years బ్యాక్ తీసుకున్నాం. ఇది నేను మొత్తం 360 ప్లాట్లు ఉన్నాయి. ఇందులో 360 ప్లాట్లలో ఏం చేసిందంటే 260 ప్లాట్లు వాళ్ళ ఒక అడ్వకేట్ను పెట్టుకొని వాళ్ళు డూప్లికేట్ పేపర్స్ సృష్టించి వాళ్ళు తీసేసుకున్నారు. వాళ్ళు భయపడించి అక్కడ గుండాగాలను పెట్టి భయపడించి తీసేసుకున్నారు. మేము 110 మంది మేము ఇవ్వలేము అప్పుడు. అయితే మేము ఇప్పుడు అదే 110 మంది మేము ఒరిజినల్ డాక్యుమెంట్ చూసి మేము కొట్లాడుతున్నాం. 10 సంవత్సరాల నుంచి మేము ఫైట్ చేస్తున్నాం. మాకు ధైర్యం ఏముందంటే మా ఈ సర్వే నెంబరు మాకు రేవంత్ అన్న ఇంతకుముందు క్యాన్వసింగ్ లో గవర్నమెంట్ రాకముందు క్యాన్వసింగ్ లో ఈ సర్వే నెంబరు ఇష్యూ లేపిడు. ఆయన ఇంతకుముందు కంప్లైంట్ ఇచ్చిన ఆయన ఎంపీనప్పుడు. అయితే ఎలక్షన్ లో ఇష్యూ లేపిండి. ఇది ఆ లేపినందుకు మాకు కూడా ఇప్పుడు ఆయన వచ్చినందుకు మాకు ధైర్యం ఉంది, మాకు సహకరిస్తారు కానీ సీఎం గారు. ఈ విధంగా మేము ఇక్కడికి వచ్చి మేము సార్ తోటి మేము విన్నవించుకుంటున్నాం. మాకు న్యాయం చేయాలని. కొత్త హైకోర్టు నిర్మాణానికి 100 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని బుద్వేల్లో కొత్త హైకోర్టు నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే హైకోర్టుకు కేటాయించిన స్థలాన్ని మంత్రులు కొమ్మటిరెడ్డి, శ్రీధర్ బాబు పరిశీలించారు. హైకోర్టుకు భూమి కేటాయింపు నిర్మాణానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చర్చించారు న్యాయవాదులు.
హైదరాబాద్ బొటానికల్ గార్డెన్ దగ్గర గర్భిణీ హత్య కేసులోని 4 నిందితులకు జీవిత ఖైదు విధించింది కుకుట్పల్లి కోర్టు. బీహార్కు చెందిన 7 నెలల గర్భిణీ పంకిని హతమార్చారు నిందితులు. మహిళను 7 ముక్కలుగా నరికి గోన సంచిలో కట్టి బొటానికల్ గార్డెన్ ముందు పడేశారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు నిందితులకు శిక్ష పడేందుకు కీలకంగా వ్యవహరించారు. ఐఫోన్లో మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టయింది. సిటీకి చెందిన మొబైల్ షాప్ నిర్వాహకుడి నుంచి 100కు పైగా ఫోన్లను కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వకుండా మోసం చేసిన వ్యక్తిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. హోల్సేల్ గా ఐఫోన్లు కొనుగోలు చేసి డబ్బులు చెల్లించకుండా మోసం చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు హైదరాబాద్ పోలీసులు. అబిడ్స్ కు చెందిన అబ్దుల్లా నీరానీ నుంచి 107 ఐఫోన్లను కొనుగోలు చేశారు నిందితులు. ఆ తర్వాత డబ్బులు చెల్లించకుండా మోసం చేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల్లో ఒకరైన నీరవ్ రాజ్ ని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు విజయ్ కుమార్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అబిడ్స్ జగదీష్ మార్కెట్ లో అబ్దుల్లా అనే వ్యక్తి మొబైల్ షాప్ నిర్వహిస్తున్నాడు. గతేడాది నవంబర్లో ఐఫోన్లు హోల్సేల్ గా కావాలంటూ ముంబైకి చెందిన విజయ్ కుమార్, గుజరాత్ కు చెందిన నీరవ్ రాజ్ అబ్దుల్లాను ఫోన్లో కాంటాక్ట్ అయ్యారు. తనకు ముంబైలో షాప్ ఉందంటూ వెబ్సైట్ లో ఫోటోలు చూపించారు. ఐఫోన్లు తాము చెప్పిన చోటికి రాగానే డబ్బులు ఇస్తామని నమ్మబలికారు. దీంతో వారి మాటలను నమ్మిన అబ్దుల్లా నవంబర్ 29న వారు చెప్పిన ముంబైలోని విజయ్ ఎంటర్ప్రైజెస్ కు 107 ఐఫోన్లను కొరియర్ చేశాడు. జగదీష్ మార్కెట్లో ఉన్న ఒక షాప్ నుంచి మనకి పెటిషన్ వస్తుంది అబ్దుల్లా విరానీ తరపు నుంచి. పెటిషన్లో అతనికి వాట్సాప్లో గుజరాత్ నుంచి ఒక పర్సన్ కాంటాక్ట్ అయ్యి మాకు 107 ఐఫోన్స్ కావాలి అని చెప్పేసి పర్చేస్ ఆర్డర్ పెడతాడు. వీళ్ళు 107 ఐఫోన్స్ అనేవి వీళ్ళు ప్యాక్ చేసి గుజరాత్ పంపించడం జరుగుతుంది. అయితే వాళ్ళు పేమెంట్ చేస్తాను అని చెప్పేసి వీళ్ళని మభ్యపెట్టి పార్సల్ అనేది తీసుకుంటారు. ఆ ఎల్ఆర్ నెంబర్ కూడా వీళ్ళు ఇయ్యను అంటే లేదు మీకు ఇస్తాం మేము కంపల్సరీగా అని చెప్పేసి వీళ్ళని మోసం చేసి ఫోన్స్ అనేవి డెలివరీ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత వాళ్ళు ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తారు. అబ్స్కాండింగ్ ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కూడా వాళ్ళు దొరకరు. అయితే మన పోలీస్ స్టేషన్కి 8th రోజు వచ్చి ఈ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద మనం క్రైమ్ నెంబర్ 313/23లో అండర్ సెక్షన్ 420 ఐపీసీ మనం ఎఫ్ఐఆర్ చేయడం జరుగుతుంది. ఐఫోన్లు అందిన తర్వాత మొబైల్ షాప్ నిర్వాహకుడు అబ్దుల్లాకు డబ్బులివ్వలేదు నిందితులు విజయ్, నీరవ్ రాజ్లు. ఎన్నిసార్లు ఫోన్లు చేసినా స్పందించకపోయేసరికి డిసెంబర్ 8న పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఏటూగా ఉన్న నీరవ్ రాజ్ ను సూరత్ లో అరెస్ట్ చేశారు. అతడి నుంచి 64 లక్షల విలువైన 102 ఐఫోన్లను రికవరీ చేశారు. తర్వాత కోర్టులో హాజరుపరిచారు. పరారీలో ఉన్న A1 విజయ్ కుమార్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సుధాకర్ వీళ్ళందరూ టీమ్గా ఫామ్ అయ్యి సుధాకర్ అలాంగ్ విత్ హిస్ టీమ్ వీళ్ళిద్దరు కలిసి గుజరాత్ వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళిన తర్వాత బేస్డ్ ఆన్ ఇంటెలిజెన్స్ మనం అక్కడ నుంచి అక్యూజ్డ్ A1 విపుల్ ఉంటాడు, A2 నీరవ్ మనము అక్కడ ఇన్ఫర్మేషన్ మీద వర్కౌట్ చేసి A2ని పట్టుకుంటాము. A2 పొజిషన్ నుంచి మనం 102 మొబైల్స్ వరకు సీజ్ చేస్తాము. ది ఎంటైర్ వర్త్ ఆఫ్ ది మొబైల్ సీజ్డ్ ఆర్ రఫ్లీ 64 lakhs. ఇవన్నీ ఐఫోన్ 13, 14, 15 వరకు ఉన్నాయి. ఆన్లైన్ సేల్స్ పట్ల వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు హైదరాబాద్ పోలీసులు. హైదరాబాద్ శివార్లలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న డయాసరిన్ డ్రగ్ తయారీ కంపెనీలపై దాడి చేశారు డ్రగ్ కంట్రోల్ అధికారులు. 50,25,000 విలువైన డయాసరిన్ డ్రగ్ ను స్వాధీనం చేసుకున్నారు. రక్షిత డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో లేబుల్ ఉన్న 9 పసుపు రంగు పొడి డ్రమ్లను పట్టుకున్నారు. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ సిబ్బందికి అభినందనలు తెలియజేశారు సీఎం రేవంత్ రెడ్డి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతుల మీదుగా ఉత్తమ పోలీస్ స్టేషన్ అవార్డు అందుకున్నారు పోలీసులు. అంతకుముందు కేంద్ర హోంశాఖ ప్రకటించిన ఉత్తమ పోలీస్ స్టేషన్ల విభాగంలో 3వ స్థానంలో నిలిచినందుకు అభినందనలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు డీజీపీ రవిగుప్తా. సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో జరిగిన ఆల్ ఇండియా పోలీస్ ఈక్విస్ట్రియన్ మీట్ గ్రాండ్ గా ముగిసింది. ఈ పోటీలో రాజస్థాన్ పోలీస్ కి చెందిన జితేందర్ సింగ్ బెస్ట్ రైడర్ గా నిలవగా, అస్సాం కి చెందిన అవంతి
బెస్ట్ ఉమెన్ రైడర్ ట్రోఫీని అందుకుంది. ఇక 10 పెగ్గింగ్ ఈవెంట్లో హర్యానా టీం ఫస్ట్ ప్లేస్, అస్సాం పోలీస్ సెకండ్ ప్లేస్లో నిలిచింది. జో జంపింగ్ ఈవెంట్లో రాజస్థాన్కి చెందిన జితేందర్ సింగ్, ఐటీబీపీకి చెందిన జస్వీర్ సింగ్లు విజేతలుగా నిలిచారు. పోటీలకు చీఫ్ గెస్ట్గా హాజరైన ఏఆర్ మార్షల్, సేతేపల్లి శ్రీనివాసన్ విజేతలకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అమిత్ ఘర్ పాల్గొన్నారు. On this platform, I want to place on record the absence of any objections from the participating teams, which speaks volumes about the professionalism and transparency with which this championship has been conducted. All the previous suggestions submitted by various teams had been considered in the prospectus of 42nd All India Police Equestrian Meet and Mounted Police Duty Meet for the fairness and transparency. I extend my sincere thanks to the jury for their eminence and expertise and appreciate the teams for their sportsmanship adhering to the rules and regulations. A special thanks to the All India Police Sports Control Board for choosing the National Police Academy as a host for this prestigious championship. Their continuous guidance and support have been instrumental, and the Commandant Army Service Center North, Indian Army Bangalore, the Animal Husbandry Department Hyderabad for their cooperation and support in ensuring the smooth conduct of this championship. సంక్రాంతి పండుగ కోసం ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఫెస్టివల్ కోసం 4484 స్పెషల్ బస్సులను నడపనున్నట్లు ప్రకటించారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. స్పెషల్ బస్సుల్లో సైతం మహిళలకు ఫ్రీ జర్నీ స్కీమ్ అమలవుతుందని చెప్పారు. ప్రయాణికులకు సురక్షిత ప్రయాణం అందించేందుకు స్పెషల్ బస్సులు నడుపుతున్నామన్నారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలు పైలట్ రోహిత్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డితో భేటీ అయ్యారు. మాజీ మంత్రి హరీష్ రావు పార్లమెంట్ ఎన్నికల్లో అంతా కలిసి పనిచేయాలని సూచించారు. మళ్లీ గొడవ పడకుండా ఇద్దరు నేతలకు సర్ది చెప్పారు హరీష్. గెలిపే లక్ష్యంగా ఎన్నికల్లో ముందుకు వెళ్లాలని సూచించారు. బహిరంగ సమీక్షలో గొడవ పడితే కార్యకర్తల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని చెప్పారు హరీష్. అంతకుముందు హైదరాబాద్ తెలంగాణ భవన్లో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష సమావేశం జరిగింది. ఈ మీటింగ్లో పైలట్ రోహిత్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి మధ్య వర్గ విభేదాలు బయటపడ్డాయి. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని వేదిక మీద కూర్చోబెట్టడంపై ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి వర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది. వేదిక నుంచి దిగిపోవాలని పట్టుబట్టింది. ఈ టైంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అంతర్జాతీయంగా భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు మాజీ లెఫ్టినెంట్ జనరల్ అనిల్ కపూర్. కేవలం అమెరికాతోనే కాకుండా ఇతర కీలక దేశాలతో సంబంధాలను మెరుగుపరచుకోవాలని సూచించారు. ఏఐ, స్పేస్ సెంటర్, సైబర్ నేరాల నియంత్రణకు భారత్, అమెరికా సహాయ సహకారాలు అందిపుచ్చుకోవాలన్నారు. భారత్ అమెరికా రక్షణ రంగం సంబంధాలపై హైదరాబాద్లోని మేరియట్ హోటల్లో డిఫెన్స్ కాంక్లేవ్ జరిగింది. యుఎస్ కాన్సులేట్ కోల్కతా ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి హైదరాబాద్లో ఉన్న యుఎస్ కాన్సుల్ జనరల్ जेनिफर लॉरेंस हाजिर हैं। तो आज का सुबह के डिस्कशन में ये तो काफ़ी क्लियर हुआ है कि हमारा जो हिस्ट्री है वो काफ़ी कष्टदायक था, लेकिन समय के साथ साथ हम इकट्ठे हुए हैं। हमारे जो डिफरेंसेस थे हमने अलग रख दिए हैं और आज यूएस और जो भारत हैं वो इकट्ठे काम कर रहे हैं फॉर स्टेबिलिटी, सिक्योरिटी एंड पीस इन द रीजन। एंड काफ़ी कुछ डिस्कस हुआ है, लेके फ्रॉम हार्ड मिलिट्री एसेट्स टू आर्टिफिशियल इंटेलिजेंस, लेकिन काफ़ी काम अभी भी बाकी है। मैरिटाइम सिक्योरिटी में काम कर सकते हैं, एरोस्पेस में काम कर सकते हैं, अंडर वाटर मैरिटाइम डोमेन अवेयरनेस में काम कर सकते हैं, स्पेस में काम कर सकते हैं, एजुकेशन में काम कर सकते हैं, ताकि आम लोग को भी पता चले कि क्या क्या हो रहा है और क्यों क्यों हो रहा है, ताकि क्लैरिटी हो कि हम लोग सब दोस्त हैं और इकट्ठा काम करना चाहते हैं। వర్తక వాణిజ్య వ్యాపార సంబంధాలతో పాటుగా వ్యూహాత్మక సంబంధాలు అంటే స్ట్రాటజిక్ రిలేషన్షిప్ అంటారు. సో ఇవి ఎట్లా ఏర్చుకోవాలి అని అమెరికన్ కాన్సులేట్ కోల్కతా
అమెరికన్ కాన్సులేట్ ఇన్ హైదరాబాదు, యుఎస్ ఎంబసీ ఇన్ న్యూఢిల్లీ, తర్వాత కట్స్ అనే ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషను, లోకల్ యుఎస్ కాన్సులేట్ హైదరాబాద్. హ్యూమనైజేషన్ ఎలా చేయాలి అనే ఒక ప్రాతిపదికన అమెరికన్ గవర్నమెంటు, ఇండియన్ గవర్నమెంటు చాలా దృఢ నిశ్చయంతో ఈ ప్రోగ్రామ్ని చేయడం జరుగుతుంది. చంద్రయాన్-3 దేశ ప్రజలందరూ గర్వించేలా చేసిందన్నారు ఇస్రో చైర్మన్ సోమనాథ్. హైదరాబాద్ కుకుట్పల్లి జేఎన్టీయూ 12వ కాన్వకేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్పేస్ రంగంలో మరిన్ని స్టార్టప్లు, ఇండస్ట్రీస్ రావాల్సిన అవసరం ఉందన్నారు ఇస్రో చైర్మన్. ఇండస్ట్రీ అభివృద్ధిలో, హెరిటేజ్లో హైదరాబాద్ ఉన్నత స్థానంలో ఉందన్నారు. జేఎన్టీయూ 12వ కాన్వకేషన్ సందర్భంగా గోల్డ్ మెడల్స్, పట్టాలు అందుకుంటున్న విద్యార్థులను అభినందించారు. ఇస్రో చైర్మన్ సోమనాథ్కు డాక్టరేట్ ప్రదానం చేసింది జేఎన్టీయూ. All of you, those who are graduating today, for students as well as parents, it's a memorable occasion because I am very happy to know that this university has been existing for many years now and made significant accomplishments, and just by the number of students getting degrees and awards is really an indicator of those size and scale that the university is operating, and especially this university being at Hyderabad, which is a very techno-savvy city, having its rich heritage, rich industries, academic environment, and a vibrant economic activity, which is really fostering the innovation and entrepreneurship in this part of this country. We all realize that great recognitions don't come by accident. I think it all come by a lot of effort, which is very consistent, and also your commitment towards that. See, always we from space community, me specifically, some of my colleagues are also here, we are always very fascinated people about the space. Especially in India, the knowledge about the space activity and the impact that it makes is now more and more evident. Another important element in the story that I should speak about is the failures and successes. Once you hail success, there is equally our side of the story that we have seen it in our lifetime. In my lifetime, I have faced with great difficulty those failures. We were not greeted upon like this maybe 25 years back. I was still there in the organization at that time, and I have seen it all. How people treat us when you have a regular failure happening. And coming out of failure requires great amount of determination and the ability to understand how it happened and then make corrective action. This year itself, probably in the limelight of Chandrayaan-3, you would forgot about 3 failures that we faced. The failure of GSLV to launch successfully, nobody really discussed about it. The first inaugural launch of the SSLV was again a failure. Then the second flight we made it successful. The next flight of GSLV made it successful. The Chandrayaan-2 was a failure in touchdown. We made it successful. So 3 failures we overcame this year, 2023, not 24. It's really a phenomenal activity. To understand a failure, go to the root of the whole question of failure, then make corrective actions and come back successfully, takes great amount of grit and determination, and not to lose the heart. This is something that's a characteristic of an organization that should create. It is equally important in universities or wherever institutions that you will go later to work on. Create that type of environment, not to be let down by silly things. Failures are, in our opinion, are very important. They are the bigger learning grounds for anybody to learn the trick of the trade. And I can tell you that I admit that I have made so much of mistakes in my life while working in rocket, so many mistakes. But all of them were pardoned because we were able to understand why it happened and were able to do the corrective action. పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య. కులగణన చేపట్టి బీసీ ఉద్యోగ ప్రమోషన్లో రిజర్వేషన్లు కల్పించాలన్నారు. ఈ నెల 29, 30న చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టి పార్లమెంటు ముందు ధర్నా చేస్తామన్నారు. బీసీ జనాభా ఆధారంగా కేంద్రం విద్యా ఉద్యోగ రిజర్వేషన్ల ప్రకారం 27 నుంచి 56% పెంచాలని డిమాండ్ చేశారు ఆర్ కృష్ణయ్య. ప్రధానంగా జనాభా లెక్కల్లో కులగణన చేయాలి. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలి. అదేవిధంగా పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టి చట్టసభలో రిజర్వేషన్లు పెంచాలి. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లో రిజర్వేషన్లు పెట్టాలి. బీసీల విద్యా ఉద్యోగ రిజర్వేషన్లను జనాభా ప్రకారం 27 నుంచి 50% పెంచాలి. తదితర డిమాండ్లతోటి ఈ నెల 29, 30 నాడు 4 రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు నుంచి, ఒరిస్సా నుంచి కూడా పెద్ద ఎత్తున చలో ఢిల్లీ ముట్టడి చేసి పార్లమెంటును ముట్టడించాలని ఈనాడు జరిగిన బీసీ సంఘాల సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నా, మేము ఇప్పటికీ ఢిల్లీ లోపల గత 30 సంవత్సరాల కాలంలో 102 సార్లు పార్లమెంటు ముట్టడి ధర్నా చేశాం. ఇక అంతేకాకుండా 100కి పైగా సార్లు 94 నుంచి 100
ప్రధానమంత్రితో కలిసి బీసీల డిమాండ్ మీద చర్చలు జరిపాము. ప్రధానమంత్రిని మేము సవాల్ చేస్తున్నాం, నీ బొమ్మను చూసి బీసీలు ఓటేస్తున్నాం మా బీసీ ప్రధాని అని. బీజేపీ పార్టీ కూడా మీ బొమ్మను పెట్టి లబ్ధి పొందుతుంది. ప్రభావం 2 టర్ములు అయిపోయింది. ఇంకా ఎన్నో రోజులు రామన్ బొమ్మను చూపెట్టి మోడీ బొమ్మను చూపెట్టి ఓట్లు అడిగే రోజులు పోయినాయి. తప్పనిసరిగా మోడీని బీసీ ప్రధాని చేయడం మేము సంతోషిస్తాం. ఇదే సమయంలో బీసీల అభివృద్ధికి బీజేపీ పార్టీ ఎకనామిక్ ఎజెండా ఏంటిది, పొలిటికల్ ఎజెండా ఏంటిది అని నేను ప్రశ్నిస్తాను. సీఎం రేవంత్ రెడ్డికి మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా కృతజ్ఞత సభలు నిర్వహిస్తున్నామన్నారు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర చైర్మన్ డాక్టర్ చీమ శ్రీనివాస్. తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవాన్ని సీఎం రేవంత్ కాపాడారన్నారు. 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో సభలు నిర్వహిస్తామని చెప్పారు. ఉద్యమకారులకు 250 గజాల స్థలం, పెన్షన్ ఇస్తామన్న కాంగ్రెస్ ఆ దిశగా చర్యలు చేపట్టిందన్నారు. మొదటగా జరిగే బెల్లంపల్లి సభలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పాల్గొంటారని చెప్పారు చీమ శ్రీనివాస్. నిరంకుశ పాలన అనేది ఏంటంటే పూర్వీకులకు తెలుసు దాని గురించి. మనకు అది సినిమా రిలేషనట్టు చూపించిండు కేసీఆర్ గారు. ఒక ప్రగతి భవన్లోకి వెళ్ళడానికి కూడా పర్మిషన్లు లేకుండా పోయిన ఒక గద్దరులను విస్మరించడం మూలంగానే ఇవాళ కేసీఆర్ గారికి ఆ గతి పట్టింది, అదో గతి పట్టింది. కేవలం ఉద్యమకారులను గుర్తించింది, ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంటే గుర్తించింది, మళ్ళీ కూడా ఇవాళ కూడా అదే కాంగ్రెస్ గవర్నమెంటే గుర్తించింది. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వీళ్ళే మనకు మొన్న 6 గ్యారంటీలు ఇచ్చారు. 6 గ్యారంటీలకు కూడా ఎలాంటి కొర్రీలు పెట్టకుండా ఉద్యమకారులకు జైలు పాలైన వాళ్ళను మనం జైల్లో శిక్ష అనుభవించిన వాళ్ళకే ఇస్తాము, లేకుంటే ఎఫ్ఐఆర్ బుక్ అయిన వాళ్ళకే ఇస్తాము, ఇంకా ఇతరత్ర కండిషన్లు ఏం పెట్టకుండా, ఎలాంటి కండిషన్లు లేకుండా పేపర్ కటింగ్ ఇప్పటివరకు మన చైర్మన్ గారు చెప్పినట్టుగా, అదేవిధంగా మన జనరల్ సెక్రటరీ గారు చెప్పినట్టుగా పేపర్ కటింగ్స్ను వాళ్ళ మీద వచ్చిన పేపర్లో రిపోర్ట్లు ఏవైతే వచ్చినాయో వాటిని కానీ ఎఫ్ఐఆర్లు లేకుండా, తర్వాత మన ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కానీ అప్పుడు డైరెక్ట్ సీఎం గారికి పెట్టుకున్నారు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ సీఎం పేషీకి వెళ్ళిపోయినాయి. అట్లాంటి రిపోర్ట్స్ అన్ని తీసుకొనైనా సరే కానీ వాళ్ళు ఎంక్వైరీ చేయాలి, లేదంటే గ్రామాలలో తిరిగైనా సరే ఎవరెవరు తిరిగారు ఏంది ఏం సంగతి అప్పుడు ఉన్నటువంటి రిపోర్ట్లు తీసుకొని అందరికీ న్యాయం జరిగే విధంగా తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. గ్రామాన్న ఉద్యమకారులందరూ కూడా సంతోష ఆనందాలనే వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే 10 సంవత్సరాల్లో ఉద్యమకారుని ఎవరు కూడా పలకరించిన వాళ్ళు లేరు, ఉద్యమకారుల పదాన్ని కూడా పలకరించిన వాళ్ళు లేరు. అసలు ఉద్యమకారులు మర్చిపోతున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఉద్యమకారుల గురించి ఆలోచించి తెలంగాణ ఇచ్చినటువంటి తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారే 6 గ్యారెంటీ హామీలలో ఉద్యమకారుల సంక్షేమ హామీని కూడా ప్రకటించినందుకు రేవంత్ రెడ్డి గారికి, సోనియా గాంధీ గారికి ధన్యవాదాలు. ఈ యొక్క కృతజ్ఞత సమావేశాలని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. రేపు పెద్దపల్లిలో జరిగే ఆదివారం పెద్దపల్లి కరీంనగర్లో ఉంది. పెద్దపల్లి జరిగే కార్యక్రమానికి చెన్నూరు ఎమ్మెల్యే సీనియర్ ఉద్యమ నాయకుడు డాక్టర్ వివేక్ గారు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. అదేవిధంగా ఉదయం 10 గంటలకి పెద్దపల్లిలో అమరవీర స్తూపం వద్ద ఈ యొక్క రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞత సదస్సు ఉంటుంది. తర్వాత కరీంనగర్లో 3 గంటలకి కరీంనగర్ ప్రెస్ భవన్లో ఉంటుంది. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా ఒకటే చెప్పేస్తున్నాం, ఇప్పటికైనా మీరందరూ కూడా ఉద్యమకారుల ద్రోహి ఎవరు, ఉద్యమకారుల ఆత్మీయ బంధు ఎవరు ఆలోచించండి. మన ద్వారా, మన యొక్క త్యాగాల ద్వారా, పోరాటాల ద్వారా ముఖ్యమంత్రి అయ్యి అధికారాన్ని అనుభవించి అన్ని అనుభవించినటువంటి కేసీఆర్ గారు ఉద్యమకారుల ద్రోహిగా భావించాల్సిన అవసరం ఉంది కూడా ఈ సందర్భంగా. రౌడీ షీటర్స్ పై ఫోకస్ పెట్టారు సిటీ పోలీసులు. రిపీటెడ్ క్రైమ్స్ లో ప్రధాన నిందితులుగా రౌడీ షీటర్సే ఎక్కువగా ఉండటంతో వారందరిపై నిఘా పెడుతున్నారు. కమిషనర్ స్థాయి అధికారులు రౌడీ షీటర్స్ ను పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు వార్నింగ్స్ ఇస్తున్నారు. సత్ప్రవర్తనతో మెలిగితే పాజిటివ్ షీట్ ఓపెన్ చేస్తామని, తిరిగి ఎలాంటి క్రైమ్ లో ఇన్వాల్వ్ అయినా పీడీ యాక్టులు పెడతామని హెచ్చరిస్తున్నారు. 2022తో పోలిస్తే 2023లో గ్రేటర్ పరిధిలోని 3 కమిషనరేట్లలో క్రైమ్ రేట్ పెరిగింది. కిడ్నాప్, మర్డర్స్, దాడులు వంటి నేరాల్లో రౌడీ షీటర్లపై ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో రౌడీ షీటర్లపై నిఘా పెట్టాలని డిసైడ్ అయ్యారు పోలీసులు. దీంతో కమిషనర్ స్థాయి అధికారులు రంగంలోకి దిగి వారికి కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు మరోసారి నేరాలకు పాల్పడితే జీవితాంతం జైల్లోనే ఉండాల్సి ఉంటుందని వార్నింగ్ ఇస్తున్నారు.
హైదరాబాద్ సిపిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఇప్పటి వరకు 3 సార్లు రౌడీ షీటర్లను పిలిపించి మాట్లాడారు. మర్డర్ తో పాటు వివిధ కేసుల్లో ఇన్వాల్వ్ అయిన వారికి ప్రత్యేకంగా వార్నింగ్లు ఇచ్చారు. ఫ్యూచర్ లో ఎలాంటి క్రైమ్ లో ఇన్వాల్వ్ కాబోమని షూరిటీతో పాటు సెక్యూరిటీ బాండ్లపై సంతకాలు తీసుకున్నారు పోలీసులు. ప్రత్యేకంగా ఓల్డ్ సిటీకి సంబంధించిన రౌడీ షీటర్లపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. స్పెషల్ బ్రాంచ్ పోలీసుల ద్వారా వారి యాక్టివిటీస్ పై నిరంతరం మానిటరింగ్ చేస్తున్నారు. ఇక రాచకొండ కమిషనరేట్ లోని అన్ని జోన్లకు సంబంధించిన రౌడీ షీటర్లను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు సిపి సుధీర్ బాబు. నేర ప్రవృత్తిని వీడే వారిపై రౌడీ షీట్ క్లోజ్ చేస్తామని చెప్పారు. మంచి ప్రవర్తన కలిగి ఉండే వారిపై పాజిటివ్ షీట్ ఓపెన్ చేస్తామని చెప్పారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మారాలని రౌడీ షీటర్లకు సూచిస్తున్నారు సిపి సుధీర్ బాబు. ఇలాగే నేరాలు చేస్తే రౌడీ షీటర్ల పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుందని హెచ్చరిస్తున్నారు. ఒకవేళ మారకపోతే కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని వార్నింగ్ ఇస్తున్నారు సిపి సుధీర్ బాబు. నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తులతో మేము ఒక ఇంటరాక్షన్ సెషన్ కండక్ట్ చేశాం. ముఖ్యంగా రౌడీ షీటర్స్ వీళ్ళంతా ఇప్పుడు ఏదో కొంచెం 1-2 సంవత్సరాల కోసం మీరు ఉన్నటువంటి ఏదో రౌడీ యాక్టివిటీలో మీకు లాభం ఉంటుంది అనుకుంటే జీవితాంతం మీది వృధా అయిపోతుంది అని కూడా చెప్పాం. ఆ విధంగా వాళ్ళు చేసిన గుడ్ యాక్టివిటీస్ని దృష్టిలో పెట్టుకొని 1 ఇయర్ తర్వాత మళ్ళీ రివ్యూ చేసి వాళ్ళు ప్రీవియస్గా కొన్ని సంవత్సరాల మంచి ప్రవర్తన ఉంటే ఈ 1 ఇయర్లో కూడా మంచి ప్రవర్తన ఉంటే వాళ్ళ చట్టంలో మాకున్నటువంటి పోలీస్ మాన్యువల్ ఉన్నటువంటి విధానం ఫాలో చేస్తూ వాళ్లకు పోలీస్ పర్స్పెక్టివ్ నుంచి పాజిటివ్గా మేము ట్రీట్ చేసే విధంగా ఉన్నదని చెప్పాం. అసెంబ్లీ ఎన్నికల ముందు రౌడీ షీటర్లందరినీ పిలిపించి బైండ్ ఓవర్లు చేయించారు పోలీసులు. జోన్లు, డివిజన్ల వారీగా డీసీపీ, ఏసీపీలు కౌన్సిలింగ్ తో పాటు వార్నింగ్లు ఇచ్చారు. దీంతో ఎన్నికల్లో రౌడీ షీటర్లపై కేసులు నమోదు కాలేదు. ఎక్కడో చోట తప్ప ఎన్నికల్లో రౌడీ షీటర్లు ఎలాంటి క్రైమ్స్ లో ఇన్వాల్వ్ కాలేదు. దీంతో కౌన్సిలింగ్లు, వార్నింగ్లు కంటిన్యూ చేయాలని ఫిక్స్ అయ్యారు పోలీస్ బాసులు. గ్రేటర్లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ డిమాండ్ భారీగా పెరిగింది. ఐటీ, ఫార్మా రంగాలు అభివృద్ధిలో దూసుకుపోతుండటంతో స్పేస్ లీజింగ్ కు డిమాండ్ పెరిగిందంటున్నారు ఎక్స్పర్ట్స్. మరోవైపు పెరిగిన రెంట్లతో కోవర్కింగ్ పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి స్టార్టప్స్. కోవర్కింగ్ తో ఖర్చులు కూడా తగ్గుతున్నాయంటున్నాయి. హైదరాబాద్ లో కమర్షియల్ ఆఫీస్ స్పేస్ కు డిమాండ్ భారీగా పెరిగింది. నగరంలో ఐటీ, ఫార్మా, మెడికల్, లైఫ్ సైన్సెస్, ఫిట్నెస్ రంగాల్లో మంచి అభివృద్ధి కనబడుతోంది. దీంతో సిటీలో స్పేస్ నిర్మాణంలో, లీజింగ్ లో మంచి వృద్ధి కనిపిస్తోంది. ఐటీ కంపెనీలన్నీ వర్క్ ఫ్రం హోమ్ విధానానికి స్వస్తి చెప్పి కార్యాలయాలకు రమ్మనడంతో సిటీలో ఆఫీస్ స్పేస్లకు బూమింగ్ ఏర్పడింది. గ్రేటర్ లోని ఐటీ కారిడార్ తో పాటు వెస్ట్ జోన్ లోను ఆఫీసులకు భారీగా డిమాండ్ పెరిగింది. ఇక జనవరి నుంచి జూన్ వరకు అద్దె ఆదాయాల్లో వృద్ధి ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ఎక్స్పర్ట్స్. ప్రస్తుతం సిటీలో 6-8% పెరుగుదల ఉంది. గతేడాది హైదరాబాద్ లో ఆఫీస్ స్పేస్ నెలవారీ అద్దె సగటున స్క్వేర్ ఫీట్ కి 60 రూపాయలు ఉండగా వచ్చే 6 నెలల్లో 66 రూపాయల వరకు పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు ఎక్స్పర్ట్స్. హైదరాబాద్ మార్కెట్ 22 కంటే 23 ఇయర్లో ఆల్మోస్ట్ మనకు 6-10% ఇంక్రీజ్ అయింది. అండ్ 21 కంటే 22 ఇంక్రీజ్ అయింది. 22 కంటే 23 ఇయర్ ఆఫ్ 23లో కూడా ఇంక్రీజ్ అయింది. కమర్షియల్ ఎస్పెషల్గా ఏంటంటే ఈ మధ్యలో వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి ఆల్మోస్ట్ ఆఫీస్కు రావడం ఎప్పుడైతే మొదలైందో అప్పుడు మళ్ళీ స్పేస్కు డిమాండ్ పెరిగింది అండ్ కమర్షియల్ ఆక్యుపేషన్ కూడా పెరిగింది. రానున్న రోజుల్లో మలక్పేట్, కోంపల్లి, ఆదిపట్ల, వరంగల్లో కూడా మంచి స్పేస్ రేట్ ఉంటుందని, ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న భవనాలకు మంచి డిమాండ్ ఉంటుందని అంటున్నారు నిపుణులు. దీంతో హోటల్స్, మాల్స్, స్కూల్స్, హాస్పిటల్ స్పేస్ కి కూడా మంచి క్రేజ్ ఉంటుందని అంటున్నారు. ఇప్పుడు మీకు రెంటల్లన్నీ 60 రూపీసు అండ్ 50 to 60 రూపీస్ పర్ స్క్వేర్ ఫీటు బేర్ షెల్ పోతున్నాయి. ఇంతకుముందు ఏంటంటే మనకు 30-35 రూపీస్ ఆ రేంజ్లో ఉన్న రెంట్స్ ఇప్పుడు పెరిగి ఆల్మోస్ట్ 50 to 60 రూపీస్కు రీచ్ కావడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే బిల్డింగ్స్ కూడా కన్స్ట్రక్షన్ చేయడం కూడా ఇప్పుడు అంత ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో రూఫ్ హైట్ ఎక్కువ పెట్టడము, తర్వాత ఫాల్ సీలింగ్లు అవన్నీ కూడా కరెక్ట్గా చేయడము, ఇవన్నీ కూడా వస్తున్నాయి కాబట్టి రెంట్స్ కూడా పే చేస్తున్నారు. గ్రేడ్ ఏ ఆఫీస్ రెంట్ వాల్యూ పెరుగుదలతో దేశంలోని మెట్రో నగరాల్లో హైదరాబాద్ 2వ స్థానంలో నిలిచింది. సిటీలోని ప్రధాన ఏరియాల్లో ఆఫీస్ స్పేస్ రెంట్ ఎక్కువగా ఉండటంతో స్టార్టప్స్ తో వచ్చేవారు కోవర్కర్స్ పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
గడిచిన ఏడాది కాలంలో ఐటీ రంగంలో కోవర్కింగ్ 11% పెరిగింది. ఖర్చులు తగ్గుతుండటంతో కోవర్కింగ్ కే యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ మొగ్గు చూపుతున్నారు. సిటీలో కమర్షియల్ స్పేస్ కే కాదు, మీటింగ్ రూమ్స్, బోర్డ్ రూమ్స్, వర్కింగ్ స్పేస్ కి బాగా డిమాండ్ పెరిగింది. దీంతో కోవర్కింగ్లు చేస్తూ ఖర్చులు తగ్గించుకుంటున్నారు కంపెనీల నిర్వాహకులు. విద్యతోనే పేదల జీవితాల్లో మార్పులు వస్తాయన్నారు టీచ్ ఫర్ చేంజ్ సంస్థ వ్యవస్థాపకురాలు లక్ష్మీ మంచు. టీచ్ ఫర్ చేంజ్ లాంటి ఉన్నతమైన మిషన్ను ప్రారంభించినందుకు పెగా సిస్టమ్స్ ఇండియాకు కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు. హైదరాబాద్ జాఫర్గూడలో పునర్నిర్మించిన ప్రభుత్వ పాఠశాలను ప్రారంభించారు. కార్యక్రమంలో పెగా సిస్టమ్స్ ఇండియా అండ్ ఇంటర్నేషనల్ కార్పొరేట్ ల్యాబ్ ప్రతినిధులు పాల్గొన్నారు. టీచ్ ఫర్ చేంజ్ ద్వారా ఫస్ట్ ఈవెంట్ 2024లో ఈ స్కూల్కి వచ్చి డిజిటల్ క్లాస్ రూమ్స్ అని మీరే చూస్తారు. మొత్తం స్కూల్కి పెయింటింగ్ జరిగించడం, పెయింట్స్ చేయించడం, ఈ స్టేజ్ కట్టించడం జరిగింది. ఇది పెగా టీచ్ ఫర్ చేంజ్ అని పెగా కంపెనీ ఆధ్వర్యంలో మేము ఈ స్కూలే కాదు గవర్నమెంట్ స్కూల్స్ అన్నిటినీ మా ద్వారా ఎంతవరకు అభివృద్ధించో మేము ట్రై చేయాలని, ప్రైవేట్ స్కూల్స్కి గవర్నమెంట్ స్కూల్స్కి తేడా ఉండకుండా మేము చదువు నేర్పించాలని. ఎస్పెషలీ మా ఇంట్రెస్ట్ వచ్చి ప్రైమరీ స్కూల్ ఎడ్యుకేషన్లో. బికాస్ చిన్న పిల్లలకి ఆ చదువు అనే ఇంట్రెస్ట్ మనం కలిగించగలిగితే తర్వాత మనం ఆపాల్సిన అవసరం లేదు. సో అది ఉద్దేశించి 3rd, 4th and 5th grade వాళ్ళకి ఇంగ్లీష్ అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ నేర్పిస్తూ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్లో మీరు చూసే ఉంటారు. మొత్తం రూమ్ ని పెయింట్ చేయించి లో లైన్ టేబుల్స్ తోటి, ఫ్లోరింగ్ తోటి, పుస్తకాలు ఇస్తూ, ఒక డిజిటల్ టీవీ ఇస్తూ దానికి మళ్ళీ సపోర్టివ్ గా మన కరికులం కూడా ఇస్తున్నాం. దశాబ్దాల చరిత్ర ఉన్న మూసీ నది ప్రక్షాళనకు ప్రభుత్వం కృషి చేయాలన్నారు విద్యార్థులు. హైకోర్టు ముందు మూసీ నదిని పరిశీలించారు. ఈ నదిలో పారిశ్రామిక వ్యర్థాలు కలవకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్లకార్డులు పట్టుకుని సేవ్ మూసీ అంటూ నిరసన తెలిపారు. వెంటనే మూసీ సుందరీకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. స్కూల్లో వీళ్ళు ఇంటర్నేషనల్ సిలబస్ ఫాలో చేస్తున్న ఏకైక స్కూల్ ఇక్కడ. అయితే ఈ స్కూల్ వాళ్ళు మూసీ నది మీద బాగా కేంద్రీకరించున్నారు. ఇంతకు ముందు కూడా వాళ్ళు క్లాస్ రూమ్ లో వాళ్ళకి తీసుకెళ్లి మన అనంతగిరి హిల్స్ నుంచి మూసీ వస్తున్నది, వాడేపల్లిలో మూసీ వాళ్ళి కృష్ణాని జాయిన్ అవుతున్నప్పటికీ ఆ మొత్తం ల్యాండ్స్కేప్ జనవరి 22న అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్టన ఘనంగా జరగనుంది. ఉత్సవాల కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు అయోధ్య రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ సభ్యులు. అయోధ్య రామ మందిర నిధుల సేకరణలో మొదటి స్థానంలో గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాలు నిలవగా రెండో స్థానంలో తెలంగాణ ఉంది. అంతేకాకుండా అయోధ్యకు వచ్చే భక్తులకు అన్నదానం చేసేందుకు హైదరాబాద్ నుంచి రామ భక్తులు వెళ్తున్నారంటున్న అయోధ్య రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ తెలంగాణ సెక్రటరీ పండరితో మరి రిపోర్టర్ కావ్య ఫేస్ టు ఫేస్. నిధి సేకరణలో తెలంగాణ ఏ ప్లేస్లో ఉంది అండ్ ఇక్కడ నుంచి సేవకి వెళ్ళే వాళ్ళు కావచ్చు, నిధి సమకూర్చడంలో కావచ్చు, మిగతా రామ్ మందిర్కి సంబంధించి కావచ్చు, రాముడికి సంబంధించి ఇక్కడ నుంచి ఎట్లాంటి కానుకలు అయోధ్య వరకు చేరినాయి, ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. ఇక ప్రజెంట్ నాతో అయోధ్య రామ్ మందిర్ తీర్థ్ ట్రస్ట్ మెంబర్స్ ఉన్నారు. ఒక్కసారి మనం మాట్లాడదాం. రామ్లాల నిధి సేకరణ అనగానే కనీసం ₹1 ఇస్తే చాలు అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకొంతమంది వాళ్ళ తాతకు మించి చేసిన వాళ్ళు ఉన్నారు, భక్తితో చేసిన వాళ్ళు ఇంకెందరూ ఉన్నారు. అసలు అయోధ్య రామ్ మందిర్కి సంబంధించిన నిధితో పాటు మిగతా మందిరానికి సంబంధించిన సమాచారం కావచ్చు, అక్కడ జరిగిన ఎన్నో కార్యక్రమంలో అసలు తెలంగాణ రోల్ ఏంది అని ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి ఎప్పటి నుంచి ఉంది ఈ రోల్? కోర్టు తీర్పు తర్వాత రామ మందిరము భవ్యంగా నిర్మించాలనేటటువంటి విషయాన్ని ఈ ఆందోళనను విశ్వ హిందూ పరిషత్ అనే సంస్థ 1984 నుంచి తీసుకున్న తర్వాత రకరకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా కోర్టు తీర్పు తర్వాత భూమి పూజ చేయాలి అనేటటువంటి నిశ్చితమైనటువంటి ఒక ముహూర్తం నిర్ణయం చేశారు. ఆ నిర్ణయానికంటే ముందే దేశం మొత్తంలో కొద్దిమంది ప్రముఖ వ్యాపారస్తులు 2-3 ముందుకు వచ్చారు. మేమే దీనికి సంబంధించినటువంటి నిర్మాణానికి ఆయన నిధులు ఇచ్చి కట్టిస్తామని. కానీ విశ్వ హిందూ పరిషత్కు సంబంధించినటువంటి పెద్దవాళ్ళు ఇది రామమందిరం అంటే అందరివాడు, రాముడు అందరివాడు,
రామరాజ్య పరిపాలన కూడా సుభిక్షంగా చాలా చక్కగా జరిగిందనేటటువంటి సంకేతానికి ఇప్పటికి కూడా రామరాజ్యం అనేటటువంటి విషయాన్ని గుర్తు చేస్తుంటారు. అలాంటి సంకేతం కావాలనుకున్నాడు ప్రతి ఒక్క భక్తుడి యొక్క యోగదానం దీంట్లో ఉండాలి. కాబట్టి ఆ విధమైనటువంటి పద్ధతిలో చేయాలనుకొని దేశం మొత్తంలో కూడా ఈ 40 రోజులలో ఈ యొక్క రామ మందిరానికి నిధి సేకరణ ఇవ్వాలి అనే ఒక పిలుపుని ఇవ్వడం జరిగింది. రామభక్తులు సో నిధి సేకరణలో తెలంగాణలో ఏ స్థానంలో నిలిపారు ప్రత్యేకంగా నిధి సేకరణ విషయంలో? దేశం మొత్తంలో తెలంగాణ ప్రాంతం ముందు అనుకున్నది ఏంటంటే 80 కోట్లు మనం లక్ష్యం పెట్టుకొని ప్రయత్నం చేయాలనుకున్నారు. చివరికి కొద్దిగా ఎక్కువ అయినది కూడా 100 కోట్ల వరకనే మనం చేసి ఇవ్వాలి అనుకున్నారు. కానీ భక్తుల యొక్క స్పందన ఎట్లా ఉంది అంటే 170 కోట్లు ఇక్కడ ఇచ్చారు ఈ తెలంగాణ ప్రాంతం నుండి. దేశం మొత్తంలోనే 2వ స్థానంగా తెలంగాణ చేరింది. మొట్టమొదటిగా రాజస్థాను, గుజరాత్ ఆ 2 ప్రథమ స్థానంలో ఉంటే 2వ స్థానంలో తెలంగాణనే ఈ యొక్క రామ మందిర నిధి సేకరణలో 2వ స్థానంలో తెలంగాణ ప్రాంతం ఉన్నది. సో దాదాపు ఈ వెళ్ళే వాళ్ళు ఎన్ని వేల మందికి ఈ సదుపాయాలు ఏర్పాట్లు జరగబోతుంది? ఎన్ని రోజుల్లో ఈ ఏర్పాట్లు ఉంటాయి ఈ సేవ వాళ్ళకి సంబంధించి? ఈ 12వ తేదీ వాళ్ళు వెళుతున్నారు. ముందే ట్రస్ట్ వాళ్ళు అక్కడ ఏ ప్రాంతం నుండి ఎవరు వస్తున్నారు, వాళ్ళు ఎక్కడ ఉండాలి అనేటటువంటి వ్యవస్థ అక్కడ ఆల్రెడీ యోజన చేశారు. వీళ్ళు ఇక్కడ ఉండాలి, వాళ్ళు పనిచేసే వాళ్ళు వాలంటీర్స్ ఇక్కడ ఉండాలి, వాళ్ళు అన్నదానం చేసే ప్రదేశం ఇది అనేటటువంటి ఆ స్థలాలన్నింటినీ కేటాయించబడ్డాయి. 12వ తేదీ వెళుతున్నారు. ఒక్కొక్కరు ఒక సంస్థ వాళ్ళు 3 నెలలు చేస్తామన్నారు, ఒక సంస్థ వాళ్ళు 6 నెలల పాటు చేస్తామన్నారు, ఒకరేమో ఈ 15-20 రోజుల పాటు చేస్తామని చెప్పడం జరిగింది. సో ఇది రామ్లాలా మందిరం కోసం తెలంగాణ భక్తుల నిధి సేకరణతో పాటు వాళ్ళకి సంబంధించిన సేవా కార్యక్రమాల్లో కూడా ముందుండి చేయబోతున్నారు. సో ఇది అయోధ్యలో జరగబోతున్న రామ్ మందిర పూజలకు సంబంధించి అండ్ ఇక్కడ వాళ్ళ నిధి సేకరణకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. కెమెరా పర్సన్ అశోక్తో కావ్య V6 న్యూస్, హైదరాబాద్.